ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మనకి. మన ఎవరం కూడా కలకాలం జీవించే వాళ్ళం కాదు. కానీ సాధ్యమైనంత నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తాం, కోరుకుంటాం. చాలామంది పిన్న వయసులోనే మన జన సైనికుల కుటుంబ సభ్యులు కానీ మన కోసం, పార్టీ కోసం సర్వస్వం వెచ్చించి ముందుకు తీసుకెళ్ళిన యువత, ఆడపడుచులు చాలామంది నలిగిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, కొన్నిసార్లు గాయాలు గురవుతారు. గతంలో చాలాసార్లు వ్యక్తిగతంగా సహాయం చేసిన వాడిని. ఒక పర్యాయం ఇలా జరుగుతూ ముందుగా అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది రావడానికి నా కళ్ళ ముందు చాలామంది పడిపోవడం చూశాను. వాళ్ళని చాలాసార్లు రక్షించి హాస్పిటల్ పంపించి డబ్బులు పే చేస్తున్నా కానీ నేను ప్రతిసారి అందరినీ ఆప్ చేయలేకపోతున్నాం. మన వాళ్ళందరికీ ఏం చేయాలంటే మనోహర్ గారు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొద్దాం, కొంచెం అండగా ఉంటుంది. జన సైనికులందరూ కూడా, వీరు మహిళలు కానీ, మన జనసేన కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, పార్టీ కోసం పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలందరూ కూడా డబ్బు ఆశించి కాదు, ఒక ఆశయం కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు, కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల కావచ్చు. సో దాంట్లో భాగంగా ప్రతిసారి ఇచ్చే 5 లక్షలు కానీ, లేదంటే గాయపడితే ఇచ్చే 50,000 కానీ, ఇది బాధపడే ఆనందంతో ఇచ్చేదిగా చాలా బాధపడుతూ ఇచ్చేవి. ఈ 5 లక్షల రూపాయలతోటి పోయిన ప్రాణం తిరిగి రాదు, కానీ కష్టంలో ఉన్న కుటుంబానికి మేము ఉన్నామనే ఒక చిరు ప్రయత్నం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి నేను కూడా ఏం ఆలోచిస్తానంటే, ఈ సహాయం ఇక్కడితో ఆగకూడదు, వారి బిడ్డలకి చదువులు కానీ ఉంచుతానంటే ఆలోచించాలి అనేది ప్రత్యేకంగా నా దృష్టిలో ఉంది. సో దాన్ని ఎలా ముందుకు ప్రతిసారి వచ్చినప్పుడు కేవలం 5 లక్షలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో బిడ్డలకు కూడా ఏదన్నా ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి వాళ్ళ చదువుల నిమిత్తం ఏదైనా చేయాలని కూడా ఒక ఆలోచన నడుస్తూ ఉంది. అలాగే గాయపడ్డ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఇది 50,000 రూపాయలు క్లెయిమ్ చేసి ఇస్తూ ఉన్నాం. మిగతా ఎన్ని పార్టీస్ చేస్తాయో నాకు తెలియదు, కానీ మనోహర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో మనకు ఉన్నది ఒక ఎమ్మెల్యే సీట్ అయినా మన సహాయం మటుకు కొండంత సహాయం చేస్తాం మనకున్న పరిధిలో.